నో ప్రాబ్లం. మనోహరి జాతకం నా దగ్గర ఉంది అని అమర్ చెప్పగానే, నా జాతకం నీ దగ్గర ఎలా ఉంది అమర్ అని మనోహరి షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పట్లో నీకు పెళ్లి సంబంధాలు చూడమని ఆరునే నీ జాతకం నా చేతికి ఇచ్చింది. అది అలాగే పెట్టి ఉన్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తానని అమర్ అంటాడు. ఇది చచ్చి కూడా నన్ను సాధిస్తోంది అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. అంతలోకి పార్థు గారి జాతకం చూడండి పంతులు గారు అని బాగి అంటే, ఇది మహత్ జాతకం అమ్మ. లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది. చాలా అదృష్ట జాతకం తెలుసా అని పంతులు గారు చెప్తుంటే, అంటే పార్థు గారిని పెళ్లి చేసుకుంటే మా మనోహరి గారికి అదృష్టం దురదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంటుందన్నమాట అని రాథోడ్ అంటాడు. అప్పుడే అమర్, ఇదిగోండి పంతులు గారు జాతకాలు చూడండి అని మనోహరి జాతకాన్ని ఇస్తాడు. పంతులు గారు చాలా షాకింగ్గా చూస్తూ ఉండటంతో, ఏమైందని అమర్ అంటాడు. ఈ జాతకురాలికి ఈ పాటికే పెళ్ళైపోయి ఉండాలే అని పంతులు గారు అంటే, అవును రణవీర్తో ఎప్పుడో పెళ్ళైపోయింది అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఒక కూతురు కూడా ఉన్నట్లు జాతకంలో ఉందని పంతులు గారు చెప్తారు. అప్పుడే అంజు కిందికి రావటంతో, అదుగో ఉందిగా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అంజు పాప వెళ్ళి మనోహరి గారి ఒళ్ళో కూర్చో అని రాథోడ్ అంటే, లేదు నేను డాడీ పక్కనే కూర్చుంటాను అని అంజు అమర్ పక్కన కూర్చుంటుంది. పంతులు గారు, మా మనోహరి గారి కూతురి ఇంచుమించు ఈ అంజు పాప అంతనే ఉంటుందా అని రాథోడ్ అంటే, ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, నాకు పెళ్ళవటం ఏంటి, పాప ఉండటం ఏంటి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మా మనోహరి మేడం ఇప్పటి వరకు కన్యాకుమారినే అని చెంబా చెప్తుంది. లేదమ్మా జాతకం అయితే అలాగే చూపిస్తోంది అని పంతులు గారు అంటే, ఇంకొకసారి బాగా చూడండి అని పార్థు అంటాడు. లేదయ్యా, 1కి 2 సార్లు నేను లెక్కలు వేసి చూశాను, నేనైతే కరెక్ట్గానే చెప్తున్నాను అని పంతులు గారు అంటారు. అయితే ఈ మనోహరికి పెళ్ళయింది, పాప కూడా ఉందన్నమాట నిజమేనన్నమాట అని బాగి అంటే, నువ్వు ఊరుకో బాగి, ఈ మనోహరి ఆర్ఫాన్లో కదా పుట్టి పెరిగింది కాబట్టి అక్కడ ఉన్న వార్డెన్లు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు సరిగ్గా రాసి ఉండరు, తప్పు రాసి ఉంటారు, అందుకే అలా చూపిస్తూ ఉంటుంది అని అమర్ అంటాడు. అవును అమర్, అసలు మేము పుట్టింది వార్డెన్కి ఎలా తెలుసు చెప్పు, అందుకే వాళ్ళు తప్పుడు డేట్లు రాసి ఉంటారు, అందుకే అలా చూపిస్తోందని మనోహరి అంటుంది. అవునా మనోహరి, నువ్వు చెప్తున్నది నిజమేనా అని బాగి అంటే, అంతే కదా బాగి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అయితే పంతులు గారు, మా మనోహరికి ఒక దివ్యమైన ముహూర్తం చాలా తొందరగా 1 నెల రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే చూసి పెళ్లి ముహూర్తం పెట్టేయండి అని బాగి అంటుంది. 1 నెల రోజులంటే కష్టమమ్మా అని పంతులు గారు అంటే, ఏదో ఒకటి తొందరగా చూసి పెట్టేయండి అని బాగి అంటుంది. మీరు మరీ అంత తొందర పెడుతున్నారు కాబట్టి 1 వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, మరి అది ఓకే చేయమంటారా అని పంతులు గారు అంటే, ఓకే చేసేయండి, ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి అని బాగుంది. ఏంటి మరి వారం రోజుల్లోనా, ఎందుకు అంత తొందర, అంత తొందరగా అయితే ఎలా అని మనోహరి అంటే, ఇప్పటికే మీ పెళ్ళి లేట్ అయిపోయింది కదండి అని రాథోడ్ అంటాడు. వారం రోజుల్లో పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయని చెంప అంటుంది. ఆ పనుల గురించి ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను పార్థు, ఈ ముహూర్తం నీకు ఓకేనా అని అమర్ చెప్పడంతో, నాకు ఓకే అమర్ అంటూ పార్థు సిగ్గుపడుతూ ఉంటారు. పంతులు గారు, ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేయండి అని అమర్ చెప్పేస్తాడు. అమర్, నాకు ఓకేనా అని అడగవా అని మనోహరి అంటే, పార్థు గారికి ఓకే అయితే నీకు కూడా ఓకేనే కదా మనోహరి, ఎందుకంటే మీ ఇద్దరి మనసులు ఒకటే కదా అని బాగి అంటుంది. అంతే కదా అని రాథోడ్ అంటాడు. అయితే నేను లగ్నపత్రిక రాసేస్తాను, ముహూర్తం పెట్టేస్తున్నాను అని పంతులు గారు అంటారు. అలాగేనని అమర్ చెప్పడంతో, అయ్యా ఇప్పుడు ఈ పత్రికని ఎవరు అందుకుంటారు, పెద్దలు ఎవరు అని పంతులు గారు అడగడంతో, ఇంకెవరు మా సారు మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తాడు. రండి రండి, మీ దంపతులు వచ్చి పత్రికని అందుకోండి అని పూజారి గారు దగ్గరుండి అమర్ బాగీల చేతికి ఆ పత్రిక అందిస్తాడు. వెంటనే అమర్, కంగ్రాచులేషన్స్ పార్థు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో, థ్యాంక్ యూ సో మచ్ అమర్ అని పార్థు తెగ సిగ్గుపడుతూ ఉంటే, బాగి పరుగులు పెడుతూ మనోహరి కంగ్రాచులేషన్స్ అని ఒక్కసారిగా ఒక పెద్ద హగ్ ఇచ్చేసి, నీ మెడలో ఉరితాడు పడే డేట్ అని మెల్లగా చెప్తూ, అదే నీ మెడలో పసుపుతాడు పడే డేట్ అని బాగి చెప్తూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ పార్థు గారు, మనోహరి గారు అని రాథోడ్ చెప్తాడు. తర్వాత మనోహరి గదిలో చేరి, ఎంత ధైర్యం ఉంటే ఆ బాగి పంతుల్ని పిలిపించి నా పెళ్లి ముహూర్తం పెట్టిస్తుంది అని మండిపడుతూ ఉంటే, నిన్ను వదిలించుకోవటం కోసమే బాగి ఇలా చేస్తోంది అని చెంబ అంటుంది. రాథోడ్ బాగి ఇద్దరు బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు. సూపర్ మిస్ అమ్మ, ఒక దెబ్బకి మనోహరి దయ్యాన్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నావు, అది వారం రోజుల లోపల అని రాథోడ్ అంటాడు.
పెళ్లి ఆపటం కోసం ఈ వారం రోజుల్లో ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి పెళ్లి జరిపించేసేయాలి అని బాగి అంటే, నేను చావు ముహూర్తం పెడతాను, ఎలా ఈ పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను అని మనోహరి అంటే, చావు ముహూర్తమా, ఎవరికి, ఈ వారం రోజుల లోపల ఏం చేస్తావని చెంబ అంటే, వారం రోజుల్లో కాదు ఈ రోజే చావు ముహూర్తం పెడుతున్నానని మనోహరి అంటుంది. పాపం పార్థుగారి సాధు జంతువుకి మనోహరి లాంటి క్రూర జంతువుతో పెళ్లి చేస్తున్నాం, పాపం కదా పార్థుగారు అని రాథోడ్ అంటే, ఏం కాదు రాథోడ్, పార్థుగారు చూడడానికి అలా ఉన్నా కూడా ఎంతోమంది క్రిమినల్స్ మెడలు వంచి వాళ్ళకి బుద్ధి చెప్పినవాడు, కాబట్టి మనోహరికి సరైన వాడు, మనోహరి మెడల్ని వంచగలడు అని బాగి చెప్తుంటే, నా మెడల్ని వంచాలని చూస్తున్నారు కదా, చెప్తా వాళ్ళ సంగతి చెప్తా, నేను చెప్పినట్లు ముందు సరస్వతి వార్డెన్కి ఫోన్ చేసి చెప్పు అని మనోహరి ఏదో చెప్తుంది. అలాగేనని వెంటనే చెంబా కాల్ చేసి, నేను అమరేంద్ర సార్ ఇంట్లో పనిచేసే పని మనిషిని అని మాట్లాడుతూ ఉంటే, నువ్వు మనోహరికి పని మనిషివా, ఆ ఇంట్లో పని మనిషివా అని వార్డెన్ అంటుంది. చీచి, మనోహరి అంటే నాకు అసలు ఇష్టం లేదు, అదొక దుర్మార్గురాలు, క్రూరాలు, అదొక క్రిమినల్ అని చెంబా తిడుతూ ఉంటే, వెంటనే మనోహరి ఫోన్ని హోల్డ్లో పెట్టేసి కోపంగా తిడుతూ ఉంటే, సారీ మనోహరి, ఇలా చెప్తేనే కదా ఆవిడ నా మాటలు వినేది, అందుకే ఇలా మాట్లాడుతున్నానని చెంబ అంటే, అది నన్ను కావాలని చెప్తున్నట్లు లేదు, నీ మనసులో మాటలు చెప్తున్నట్లుంది, ముందు విషయం చెప్పు ఆవిడికి అని మనోహరి చెప్తుంది. మేడం, నేను చెప్తున్నది మీరు వింటున్నారా, ఎవరో ఆర్మీ ఆఫీసర్కి బుజ్జమ్మ సహాయం చేసిందని చెప్పి నిన్న ఫంక్షన్ కూడా చేశారు, ఈరోజు మీరు పిల్లలు వచ్చి బుజ్జమ్మని కొంచెం అభినందిస్తే బాగుంటుంది కదా, అందుకే ఫోన్ చేసి చెప్పానని చెంబ అనడంతో, అవునా, తప్పకుండా వస్తామని వార్డెన్ ఫోన్ పెట్టేస్తుంది. ఆ వార్డెన్ వస్తే నీకేంటి లాభం మనోహరి అని చెంబ అంటే, ఆ వార్డెన్ పిల్లలతో పాటు ప్రచండ శిష్యుడు కూడా ఇక్కడికి లోపలికి వస్తారు, అప్పుడు బుజ్జమ్మని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోతారు, బుజ్జమ్మని చంపేస్తారు, బుజ్జమ్మ చావుతో నా పెళ్లి ఆగిపోతుంది అని మనోహరి ప్లాన్ చెప్తుంది. ఒరే తాంత్రిక శిష్య, నా అనంతమైన శక్తుల్ని ఇదిగో దీనిలో బంధించేసి నీ చేతిలో పెడుతున్నాను, ఇదిగో ఈ కర్రని నువ్వు ఆ పిల్ల తలపై పెట్టి నీ మనసులో కోరుకున్నది కోరుకున్నావే అనుకో, ఆ పిల్ల నువ్వు తలుచుకున్న రూపంలోకి మారిపోతుంది, అప్పుడు ఆ పిల్లని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి, జాగ్రత్త, అక్కడ అమర్ అనే ఆర్మీ ఆఫీసర్, పోలీసోడు, బాగి అనే భద్రకాళి ఉన్నారు, వాళ్ళని దాటుకొని నువ్వు ఈ పని చేయాలి అని ప్రచండ చెప్పడంతో, చిలుకగా మారేస్తే ఈజీగా తీసుకొచ్చేయచ్చు, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, ఆశీర్వదించండి అని ఆ కర్రని అందుకుంటాడు. ఆనంద్, ఆకాష్, అంజు హాల్లో బాల్తో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ బాల్ కాస్త ఆరు ఫోటో దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి తగిలి కింద పడిపోతూ ఉంటే, బుజ్జమ్మ వచ్చి బాల్ని క్యాచ్ పట్టుకుంటుంది. అదేంటి, కాస్త ఉంటే ఆంజనేయ స్వామి బొమ్మ కింద పడిపోయి ఉండేది తెలుసా, సరేలే ఇది ఇక్కడ లేకుండా మన రూమ్లో కబోర్డ్లో పెట్టేసి వస్తాను అన్నయ్య అంటూ బుజ్జమ్మ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పట్టుకు వెళ్ళి, ఆంజనేయ నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడైతేనే నీకు సేఫ్గా ఉంటుంది, నేను చెప్పే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి విగ్రహాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ వేళ్లతో వచ్చి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే వార్డెన్ పిల్లలతో లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే ప్రచండ శిష్యుడు జోకర్ వేషం వేసుకొని వాళ్ళలో కలిసిపోయి వస్తూ ఉంటే, ఆగు, ఎవరు నువ్వు అని సరస్వతి నిలదీస్తూ ఉంటుంది. మీరు అభినందించడానికి వచ్చారు కదా, అలాగే నన్ను మిమిక్రీ చేయటం కోసం బుజ్జమ్మ కోసం ఇక్కడికి పిలిపించారు అని శిష్యుడు అబద్ధం చెప్తాడు. హో అవునా, రండి లోపలికి వెళ్దాం అని సరస్వతి అంటుంది. చెంబ మనోహరి ఇదంతా చూస్తూ, ఓ వాడు ఈ రూపంలో వచ్చాడనమాట అని మనోహరి అంటే, ఈ రోజుతో నీకు ఆ పిల్ల అడ్డు పోయినట్లే అని చెంబ చెప్తుంది. మేడం ఏంటి ఇలా వచ్చారు అని బాగి వచ్చి అడగటంతో, బుజ్జమ్మని అభినందించటం కోసం వచ్చాము అని సరస్వతి వార్డెన్ చెప్తుంది. మీకెవరు చెప్పారని బాగి అంటే, అదే మీ ఇంట్లో పనిచేసే యాదమ్మ ఫోన్ చేసి చెప్పిందని సరస్వతి మేడం పిల్లలు అందరూ బొకేలు ఇచ్చి అభినందిస్తూ ఉంటారు. యాదమ్మ ఫోన్ చేసి చెప్పడం ఏంటి మిస్ అమ్మ అని రాథోడ్ అంటే, ఖచ్చితంగా ఇది మనోహరి పని అయి ఉంటుంది, ఏదో కుట్ర చేస్తుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాగి చెప్తుంది. అలా శిష్యుడు కూడా కంగ్రాచులేషన్స్ బుజ్జమ్మ అని షేక్ హ్యాండ్ వేస్తాడు. అప్పుడే అమర్ పార్థు అక్కడికి వచ్చి, మేడం ఎలా ఉన్నారు అని అడగటంతో, బాగున్నామని అభినందించటం కోసం వచ్చామని వార్డెన్ చెప్తుంది. మేడం మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి, ఏంటంటే మనోహరికి పెళ్లి ముహూర్తం పెట్టేశాము అని బాగి చెప్తుంది. మనోహరి ఏంటి అక్కడే నిల్చున్నావు, రారా అని బాగి పిలుస్తూ ఉంటే మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది.